హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. వీడియోలో చూసిరు కదా, ఈరోజు అయితే మనకు బొడ్రాయి పండుగ అయితే జరుగుతుంది. బొడ్రాయి పండుగలో నిన్న మన ఇంటికాడ పోచమ్మ తల్లి దగ్గర బోనాలు అయితే చేసిరు. ఈరోజు అయితే మనకు బొడ్రాయి పండుగ అయితే జరుగుతుంది. బోనాలు అయితే తీయబోతున్నారు. అండ్ ఎట్లా ఉంటది ఏందనేది వీడియోలో ఫుల్ చూసుకుందాం. మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే దేవుంది. పక్కా ఫుల్ వీడియో అయితే చూడండి.
వేస్తుండే బొట్టు పట్టుకొని కూర్చుంటే 5 రూపాయలు 5 రూపాయలు అట్లా పెట్టు వీడియోలో చూసుకొని వెనకాల ఎవడు వేసిండో చూసారా సార్ డబుల్ యాక్షన్. మన రాజగురు కాలనీ బండ్లగూడ మనం 2012 4వ నెల 27వ తారీఖు నాడు ఈ బొడ్రాయి పండుగ పునఃప్రతిష్ఠ చేసినాము. మరలా దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఈ బొడ్రాయి పండుగ మన కాలనీలో ఏర్పాటు చేసుకుంటున్నాము రెండవసారి. దీనికి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు, మహిళలు, పిల్లలు అందరూ చాలా ఘనంగా ఈ పండుగను జరిపినారు. దానికి గాను 2 BHK వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మన బొడ్రాయి పండుగ బోనాలకు అందరూ సహకరించి వాళ్ళు కూడా బోనాలు చేయడం జరిగింది. మన కాలనీలో దాదాపు 500-600 బోనాలతోటి ఘనంగా జరుపుకున్నాము. ఇక్కడ బొడ్రాయి కథ కూడా చెప్పుకుంటున్నాము. దాదాపు ఈ బంధనం అనేది ఉంటది. ఈ బంధనం కోసం అందరూ ఛాయశక్తుల ఎవరు కానీ బయట నుంచి లోపలి కానీ పొద్దున వరకు 5 గంటల వరకు ఇప్పుడు ఈ కాలనీలో లోపల ఉన్నటువంటి బయటికి పోవద్దని నేను చాలా ఈ కాలనీ డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా పోతరాజు రామని అధ్యక్షుడిని మీకు తెలియపరుస్తున్నా.
ఆర్జీకే కాలనీలో రెండో రోజు బొడ్రాయి పండుగని ఘనంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు కలిసి ఈ యొక్క పండుగని నిర్వహించడం జరిగింది. అలాగే ఈ యొక్క బొడ్రాయి పండుగ గత 14 సంవత్సరాల క్రితం ఈ బొడ్రాయి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇటు గ్రామ పంచాయతీ వ్యవస్థ, ఇటు మున్సిపల్ వ్యవస్థ ఉన్నా గానీ ఈ యొక్క పండుగను నిర్వహించే సాహసం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు కాలనీ ప్రజలే అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క పండుగ జరుపుకోవాలని చెప్పి నిర్ణయించి, ఎందుకంటే అనేక మంది చనిపోతూ అనేక రకాల ఊరికి అయిష్టం జరిగిందని చెప్పి వారు భావించడం వల్ల దీన్ని ప్రజలందరూ కూడా కోరిక మేరకు మరి ఈ యొక్క ఆర్జీకే కాలనీకి కట్టుబద్ధం చేసి ఈ యొక్క పండుగని 6 రోజులు నిర్వహించే విధంగా, అట్లనే పోచమ్మకి, ఎల్లమ్మకి కళ్యాణోత్సవాలు కూడా జరిపి ఘనంగా ప్రజల శ్రేయస్ కోసమే ఈ పండుగ జరుపుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే చుట్టుపక్కల ఊర్లలో ఎంతో ధనికులు ఉంటారు. కానీ ఈ యొక్క బొడ్రాయి పండుగ చేయాలంటే సాహసం చేయాల్సిన సందర్భం. కానీ ఇక్కడ ఉన్న నిరుపేదలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క పండుగని నిర్వహించుకుంటూ ముందుకు పోతున్నారంటే ఇది చాలా గర్వకారణంగా చెప్పగలను. అలాగే బొడ్రాయికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ వాసులు కూడా అత్యధిక మంది స్పందించి మా యొక్క అసోసియేషన్ సభ్యులకు వారి యొక్క సహకారాన్ని అందించినందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అనేక మంది దాతలు కూడా మేము పోయి ఇక్కడికి వెళ్ళి వచ్చి, అన్న ఇక్కడ ఇబ్బంది ఉంది, మాకు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటది, మీ యొక్క సహకారం అందించాలని చెప్పి మేము అడగగా వారు కూడా ఎంతో మంది స్పందించి ఈ యొక్క పండుగకి సహకరించడం జరిగింది. అలాగే ఈటల రాజేంద్ర గారిని, ఎంపీ గారిని, మన ఎమ్మెల్యే, మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని, ఇంకా అనేక మంది నాయకులను కూడా పిలుచుకోవడం జరిగింది. వారందరూ కూడా దశలవారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పండుగలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజల స్పందన బ్రహ్మాండం, ఇక్కడ ప్రజల స్పందన బ్రహ్మాండం. అసోసియేషన్ చెప్పిందే వేదంగా భావించి వారు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మహిళల వారు చేస్తున్న ఈ యొక్క పూజా కార్యక్రమము ఇక్కడ యువతకి ఎంతో గర్వకారణంగా భావించాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఇలాంటి యువత చూసి ఉండరు. అలాంటి కార్యక్రమాలు కూడా ఎన్నో చేసి ప్రజల్ని ఉత్తేజపరిచి ఈ యొక్క బొడ్రాయి ఎల్లమ్మ తల్లి యొక్క కథలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తున్నాము. అందుకు యువత కూడా ఇక్కడ అన్ని కులాల సంఘాలు, యువత, కాలనీ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు, నాయకులు అందరి సహకారం, ప్రత్యేకంగా పోలీస్ వారి సహకారం కూడా మాకు అండదండగా ఉండడం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని సంఘం తరఫున మేము పెద్దలము అందరమే నిలబడి చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరికి, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఏదైనా కూడా బొడ్రాయి పండుగైనా ఎల్లమ్మ పండుగైనా వరుసగా 3 సార్లు చేసిన తర్వాత మనం 5 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 11 సంవత్సరాలకు 21 సంవత్సరాలకు అనేది దాన్ని మనం వాయిదా పెట్టుకోవాల్సిందిగా ఉంటుంది.